అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో మరియు నెక్స్ట్ వీడియోలో మనం ఒక పివటల్ మైల్ స్టోన్ ని చేరుకోబోతున్నాము. మనము మన ప్రీవియస్ సెషన్స్ లో నేర్చుకున్న అన్ని మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ని కంబైన్ చేయబోతున్నాము. ఈ రోజు మన మెయిన్ ఫోకస్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ MSE లాస్ ఫంక్షన్ మీద డీప్ డైవ్ చేయడమే. అంతేకాకుండా లాస్ ఫంక్షన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ఒక గ్రాఫికల్ ఇంట్యూషన్ ని మనం డెవలప్ చేయబోతున్నాము. న్యూరల్ నెట్వర్క్స్ ని డిజైన్ చేయడంలో మరియు డీబగ్ చేయడంలో ఈ విజువల్ పర్స్పెక్టివ్ ని మాస్టర్ చేయడం ఒక గేమ్ చేంజర్ అవుతుంది. చివరి వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మనం ప్యూర్ మ్యాథ్ మరియు ప్రాక్టికల్ AI మధ్య ఉన్న డాట్స్ ని కనెక్ట్ చేయబోతున్నాము. లెట్స్ డైవ్ ఇన్. మన లాస్ ఫంక్షన్ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్లోరేషన్ ని మొదలు పెడదాం. మొదటగా మన ప్రెడిక్టెడ్ వాల్యూని డిఫైన్ చేద్దాం. దీనిని y hat అంటాము. బేసిక్ అల్జిబ్రాలో ఒక లీనియర్ రిలేషన్షిప్ ని సాధారణంగా y hat ఈక్వల్స్ mx ప్లస్ c గా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ m అంటే స్లోప్ మరియు c అంటే ఇంటర్సెప్ట్. అయితే మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్లో మల్టీ డైమెన్షనల్ మోడల్స్ కి అనుగుణంగా ఉండటానికి మనం ఒక స్టాండర్డైజ్డ్ నొటేషన్ ని ఉపయోగిస్తాము. ముఖ్యంగా మనం స్లోప్ ని w1 గా మరియు ఇంటర్సెప్ట్ ని w0 గా రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి మన ప్రిడిక్షన్ ఈక్వేషన్ y hat ఈక్వల్స్ w1 x ప్లస్ w0 అవుతుంది. ఈ ఫౌండేషన్తో ఇప్పుడు మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ MSE ఈక్వేషన్ యొక్క ఎక్స్పాండెడ్ ఫామ్ ని పరిశీలిద్దాం. ఈ ఈక్వేషన్ యొక్క మెకానిక్స్ లోకి మనం డీప్ గా వెళ్తున్నాము, కాబట్టి స్టే ఫోకస్డ్. ప్రస్తుతం మన దగ్గర ఏముందో ఒకసారి చూద్దాం. మన డేటాసెట్ మరియు మన లాస్ ఫంక్షన్. ఈ ఈక్వేషన్లో n అనేది నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ని సూచిస్తుంది. మన కేసులో ఇది 5. మనకు ముందే x బిల్ అమౌంట్ మరియు y టిప్ అమౌంట్ వాల్యూస్ తెలుసు, ఎందుకంటే అవి నేరుగా మన డేటా నుండి వస్తాయి. అసలైన సవాలు w1 మరియు w0 తోనే ఉంది. ఇవే మన అన్నోన్స్. మన ప్రిడిక్షన్స్ లో ఎర్రర్ ని తగ్గించేలా w1 మరియు w0 కి అత్యంత యాక్యురేట్ వాల్యూస్ ని కనుగొనడమే మషీన్ లెర్నింగ్ యొక్క అసలు గోల్. ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా ఒక ఫార్మల్ మ్యాథమెటికల్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లంకి మార్చుదాం. ఇది మషీన్ లెర్నింగ్ లో ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్. మనం మన గోల్ ని ఈ విధంగా రాస్తాము: argmin ఓవర్ w1 అండ్ w0 ఆఫ్ లాస్. మీకు ఎప్పుడు argmin కనిపించినా అది అడిగే ఒక ప్రొఫెషనల్ వే అని గుర్తుంచుకోండి. లాస్ ని సాధ్యమైనంత తక్కువ చేయడానికి w1 మరియు w0 యొక్క బెస్ట్ వాల్యూస్ ఏంటి? దీన్ని సాల్వ్ చేయడం ద్వారా మన మోడల్ మోస్ట్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇచ్చే ఒక స్వీట్ స్పాట్ ని మనం కనుగొంటాము. పార్షియల్ డిఫరెన్షియేషన్ మరియు గ్రేడియంట్ డెసెంట్ ని గ్రాఫికల్ ఇంట్యూషన్ ద్వారా కనెక్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్. మీకు ఈ ఇన్సైట్స్ వాల్యుబుల్ అనిపిస్తేమనా పెరుగుతున్న కమ్యూనిటీకి సపోర్ట్ చేయడానికి ప్లీజ్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కాన్సెప్ట్స్ ని ఇంటరాక్టివ్ క్విజెస్ మరియు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రాక్టీస్ చేయడానికి మన లెర్నింగ్ ప్లాట్ఫామ్ www.wisdomers.in ని విజిట్ చేయండి. ఇప్పుడు ఆ మ్యాథ్ యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుందో విజువలైజ్ చేద్దాం. మన లాస్ ఫంక్షన్ ని మరి కాస్త వివరంగా గమనిద్దాం. మనం ముందే చెప్పుకున్నట్టు ఇది 2 అన్నోన్ పారామీటర్స్ పై ఆధారపడి ఉంటుంది, w1 మరియు w0. ఈ వేరియబుల్స్ మరియు లాస్ మధ్య సంబంధాన్ని విజువలైజ్ చేయడానికి మనం ఈ మొత్తం ఫంక్షన్ను ఒక 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టంపై ప్రాజెక్ట్ చేస్తాం. గ్రాఫ్ను గమనించండి. ఇక్కడ x యాక్సిస్ w1 ని, y యాక్సిస్ w0 ని మరియు z యాక్సిస్ లాస్ అని సూచిస్తాయి. ఒకసారి మన గ్రాఫ్ను చూడండి. మన గ్రాఫ్లో ఉన్న ఈ ప్రత్యేకమైన పాయింట్ మినిమం లాస్ పాయింట్ని సూచిస్తుంది. ఇక్కడ లాస్ దాని అత్యల్ప స్థాయికి, అంటే లోవెస్ట్ పాసిబుల్ వాల్యూకి చేరుకుంటుంది. ఈ పాయింట్ను గుర్తించడానికి మనకు సాధారణంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ లేదా గ్రేడియంట్ డెసెంట్ అల్గోరిథం. సాధారణ ఈక్వేషన్స్ ని అనలిటికలీ సాల్వ్ చేయవచ్చు, కానీ కాంప్లెక్స్ ఈక్వేషన్స్ కోసం గ్రేడియంట్ డిసెంట్ వంటి ఐటరేటివ్ అప్రోచ్ అవసరం. మనం ముందే నేర్చుకున్నట్టు ఇక్కడ w1 మరియు w0 అనే 2
అన్నోన్ పారామీటర్స్తో పనిచేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. W1 మరియు W0 విలువల వద్ద లాస్ మినిమంగా ఉంటుందో కనుగొనడమే మన ఆబ్జెక్టివ్. మన తదుపరి సెషన్లో ఈ మినిమం లాస్ని లెక్కించడానికి అవసరమైన ఫైనల్ ఫార్ములాస్ని డిరైవ్ చేస్తూ మన ఈ మ్యాథమెటికల్ జర్నీని ముగిద్దాం.